Raj. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నరసింహార్పణం. మనకు పితృపక్షాలు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. వీటిని మహాలయ పక్షాలు అని కూడా అంటారు. అంటే ప్రత్యేకించి దేవత ఆరాధన కోసం ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దేవత ఆరాధన అని చెప్పి విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలు ఈ 15 రోజులు పితృదేవతల కోసం అంటే అలా చేశారు అని అంటే దీని వెనకాల కూడా ఏదో ఒక ఆంతర్యం ఉండే ఉంటుంది. ఏంటి ఆంతర్యము? మరి ఈ రోజుల్లో మనం ఏం చేయాల్సి ఉంటుందో వివరించండి. ఇక్కడ పితృపక్షములు 15 రోజులు. పక్షము అంటే 15 రోజులు. పితృదేవతల కోసంగా నియమించబడ్డది 15 రోజులు మాత్రమే. ప్రతి సంవత్సరం కూడా భాద్రపద బహుళ పాడ్యం మొదలుకొని అమావాస్య వరకు ఉంటుంది. అమావాస్య రోజు కూడా పితృపక్షం కిందికే వస్తుంది. అమావాస్య ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటి అసలు ఇది ఎందుకు వచ్చింది? మనకి అన్ని దేవతారాధనలు ఉన్నాయి, ప్రతి దేవతకి ఒక్కొక్క మాసం అని మీరు అన్నట్లుగా ఉంది. మరి పితృపక్షాలకు 15 రోజులు మాత్రమే ఎందుకు? ఒక నెల మొత్తం ఎందుకు లేదు? ఇలా కూడా ఆలోచించుకోవాలి కదా. అయితే ఇక్కడ ఏమైంది అంటే, మన కర్ణుడు తెలుసు కదా, దానవీర శూర కర్ణ అని చెప్తాం. కర్ణుడు వారు అనేక రకాల దానాలు చేసి ఉన్నారు. అన్ని దానాలు చేసి చివరికి తన స్వర్గాన్ని పొందారు. పొందిన తర్వాత తను ఏ దానాలైతే చేశారో అవి మొత్తం కూడా అక్కడ ఉన్నాయి. కానీ నీళ్ళు అన్నము మాత్రం లేదు. ఎందుకు అంటే ఆ రెండూ చేయలేదు అని చెప్పి యమధర్మరాజు చెప్పారట. చెప్పగానే యమధర్మరాజును వేడుకున్నాడు, నన్ను మరొకసారి సశరీరముగా భూలోకానికి పంపించగలరా అంటే, శరీరంతో నన్ను భూలోకానికి పంపించగలరా అంటే, ఆయన చేసిన దాన గుణాలకు మంచి ఉదారుడయ్యి యమధర్మరాజుల వారు భూమి మీదుగా పంపించారు. ఒక 15 రోజుల్లో ఇతడు పెట్టిన వారికి పెట్టకుండా అన్నదానము చేస్తూ, అసలు ఎడమ చేతితో చేసేది కుడి చేతికి తెలియదు, కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అన్నట్లుగా ఏది కూడా పట్టలేనంతగా ఆయన అన్నదానాలు, పెద్దలకి నువ్వుల నీళ్ళు వదిలిపెట్టించి వారికి ప్రీతిగా చేసేటువంటి పిండ ప్రధానాలు, ఇటువంటివన్నీ కూడాను వచ్చేసి అటు పెద్దల్ని తరింపజేశారు, తను తరించిపోయినాడు. ఒక 15 రోజుల వరకు చేశారట. ఇలా చేసి మళ్ళీ స్వర్గాన్ని అధిరోహించారు. స్వర్గంలోకి వెళ్ళగానే అక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి, అన్నము నీరు అన్నీ ఉన్నాయి. అప్పుడు అర్థమైంది కర్ణుడికి, ఎన్ని దానాలు చేసినా అన్నదానము, పితృదేవతలకు సంబంధించినటువంటి ప్రీతిగా ఏది చేయాలో అవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి, అవి చేస్తేనే ముక్తి కలుగుతుంది అని చెప్పేసి కర్ణుడికి అర్థమయ్యి అప్పుడు యమధర్మరాజును వేడుకున్నారు. నేను వెళ్ళిన ఈ 15 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ 15 రోజులు పితృదేవతల కోసంగా నియమించి చేయండి అని చెప్పేసి వేడుకుంటే యమధర్మరాజు కూడా సంతోషించి పితృదేవతలకై ఎవరెవరైతే కార్యక్రమాలు చేయరో ఈ 15 రోజులు కనుక అత్యంత భక్తి శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అని చెప్పబడ్డది. అలా భక్తి శ్రద్ధలతో ఎవరైతే పిండ ప్రదానాలు, తిలోదకాలు వదులుతూ పిండ ప్రదానాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ, ముఖ్యంగా అన్నదానం. ఇవాళ అన్నదానం అనేసరికి కూడా ఏమవుతుంది అంటే సాత్విక ఆహారాన్ని పెట్టడం తగ్గిస్తున్నాం మనం, రజోగుణానికి సంబంధించిన ఆహారాన్ని బాగా పెడుతున్నాం. ఉదాహరణకు బిర్యానీలు కూడా అన్నదానంలో చేరుస్తున్నారు. కానీ అలా చేయకూడదు. సాత్వికంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు, పప్పు, కూర, పులుసు, చారు ఇలా ఉంటాయి, మజ్జిగ, ఇలాంటివి మాత్రమే చేయాలి. బిర్యానీలు మసాలాకు సంబంధించిన ప్రతి కూడా రజోగుణ తమో గుణాలని పెంచేది, అటువంటివి కూడా అన్నదానాలు చేస్తున్నారు, అది తగదు. కాబట్టి అటువంటివి కాకుండా సాత్వికంగా ఉన్నటువంటి అన్నదానాలు అందరూ కూడా చేస్తూ ఉన్నట్లయితే పితృదేవతలు తరించిపోతారు అని చెప్పేసి అభయం ఇచ్చారు యమధర్మరాజుల వారు. కాబట్టి ఈ 15 రోజుల్లో ఎవరైతే పితృదేవతలకి సంబంధించి ఇన్నాళ్ళు చేసుకోలేదో ఈ 15 రోజుల్లో గనక చేసుకున్నట్లయితే తప్పకుండా వారికి ముక్తి కలుగుతుంది. పితృదేవత ఆశీర్వచనం ఏదైతే ఉందో అది వంశాభివృద్ధికి దారితీస్తుంది.
మరి వంశాభివృద్ధి అనగానే కొడుకులు పుడతారు. ఫస్ట్ వచ్చే ఆలోచన జనానికి ఏంటంటే కొడుకులు పుడతారు. నా తర్వాత నా కొడుకు వంశం, తర్వాత వాడి కొడుకు వంశం, ఇలా నా వంశాభివృద్ధి అవుతుందంటారు. వంశాభివృద్ధి అంటే కొడుకులు పుట్టాలి, అది ఒక కారణం. కానీ ఆ కొడుకు ప్రయోజకుడు కావాలి కదా. వాడు పెద్దవాడైన తర్వాత చక్కగా ఇంటికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. అలా ఉన్నవాడే ప్రయోజకుడుగా చెప్పబడతారు. ఇంట్లో ప్రతిసారి తల్లిదండ్రి సంపాదించింది తీసుకొని తాగి గోల చేసేవాడు ప్రయోజకుడు కాదు. సమాజాన్ని ఆగం చేసేటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం, ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాడు కాదు. మరి దేశాన్నే భ్రష్టు పట్టించి దేశంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను ఇతర దేశాలకు చేరవేస్తూ ఉండేవాడు దేశద్రోహిగా చెప్పబడుతూ ఉంటారు. మరి అటువంటి వాడు వంశాభివృద్ధికి వాడు ప్రయోజకుడు కానట్టే కదా. అది కాదు. వంశాభివృద్ధి అంటే కొడుకు పుట్టాలి ఎంత నిజమో వాడు ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ మన వంశాన్ని, మన తల్లిదండ్రుల పేరు నిలబెడుతూ దేశాన్ని కూడా ఉద్ధరిస్తూ ఉన్నటువంటి వాడైన వాడే వంశాభివృద్ధిలో ఉన్నటువంటి వాడు. ఇప్పుడు అసలు మగ సంతానం లేని కుటుంబంలో ఆడపిల్లలే ఉంటే గనక వాళ్ళు ఆత్మ శాంతించదు అని చెప్పి, వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్ళరు అని చెప్పి అంటూ ఉంటారు కదా. అది వాస్తవం అంటారా? అది వాస్తవం అంటే వెనకట లెక్కేసుకుంటే వాస్తవం. కానీ అసలు ఒరిజినల్గా శాస్త్రీయంగా అంటే జనాలు మాట్లాడుకునే దానికి మాత్రమే అది వాస్తవంగా చెప్పబడుతున్నట్టుగా కనబడుతుంది. కానీ శాస్త్రబద్ధంగా చూడాలి అంటే అది ఉత్తమాట. ఎందుకు అంటే కన్యాదానం చేసేటప్పుడే చెప్తాం నారాయణ స్వరూపాయ వరాయ అని. మనము నారాయణ స్వరూపంగా ఉన్నటువంటి వాడికి ఈ అమ్మాయిని లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి ఈ అమ్మాయి పేరు చెప్పుకొని మనం కన్యాదానం చేస్తాం. అలా ఎప్పుడైతే మనం చేస్తున్నామో దశదానాలు, మనకు దానాలు ఉంటాయి, దశదానాలు, షోడశ మహాదానాలు ఉంటాయి, అందులో కన్యాదానం వస్తుంది. కాబట్టి ఇటువంటి అమ్మాయిని ఆ విధంగా భావిస్తూ కనుక మనం కన్యాదానం ఎవరైతే చేస్తున్నారో పైన 7 తరాలు కింద 7 తరాలు కూడా తరించిపోతాయి. రాబోయే 7 తరాలు కూడా తరించిపోతాయి. అటు మాతృవంశానాం పితృవంశానాం ఈ తరాలు కూడా తరించిపోతాయి. అటు తండ్రి వైపు తల్లి వైపు ఇద్దరి తరాలు కూడా తరించిపోతాయి. మరి తరించిపోతున్నాయి అని చెప్పి వేదమంత్రమే అంత ఇదిగా చెప్తూ ఉంటే మనం మనకు ఎంతసేపు మగపిల్లలు పుట్టాలి, వంశాభివృద్ధి అవుతుంది, వాడు మాత్రమే మనల్ని ఉత్తమ గతులకి చేర్చగలడు అని చెప్పేసి అనుకోవడం అది అవివేకంగా చెప్పబడుతుంది. మన చదువులు మన ఇవన్నీ కూడా మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళం. నీకు ఒకటి చెప్పమని చెప్పాను, నువ్వు ఆయనకు ఒకటి చెప్పమని చెప్పు. ఆయన దీన్ని ఏమవుతుంది, నేను ఏది చెప్పమన్నానో అది కాకుండా విస్తరిస్తూ పోతుంది, మూలం నశించిపోతుంది చివరికి అసలు వారికి చేరేసరికి. ఆ విధంగా తయారైంది. ఓకే, మరి ఇప్పుడు అసలు ఏంటి మూలం అనేది తెలుసుకున్నాం. ఈ మహాలయ పక్షాలకి ఏం చెయ్యాలి? ప్రత్యేకించి ఈ 15 రోజులు చేయాల్సి ఉంటుందా, లేదు 15 రోజులు చేయలేని వాళ్ళు ఆఖరి రోజున అమావాస్య రోజున చేసినా సరిపోతుంది అంటారు. ఇదెంతవరకు వాస్తవము? చేయాల్సిన విధానాలు ఏంటి? 15 రోజులు మొత్తం చేయక్కర్లేదు. గతించిపోయినటువంటి వారి పుణ్య తిథి కనుక తెలిసి ఉంటే ఈ 15 రోజుల్లో ఆ తిథి ఎప్పుడు వస్తుందో ఆ రోజు చేస్తే సరిపోతుంది. ఒకవేళ వారు ఎప్పుడు చనిపోయినారో తిథి అదంతా తెలియదండి, ఆ చనిపోయిన డేటు అవి కూడా సరిగా మాకు గుర్తులేదు. ఇప్పుడు మనకేంటంటే డేటు టైము తెలిస్తే తిథి తెలుసుకోవచ్చు పండితుల ద్వారా. అది కూడా తెలియదండి, సమయం కానీ ఈ సంవత్సరం కానీ నెల కానీ సరిగా మాకు గుర్తులేదు, అప్పుడెప్పుడో కదా అని చెప్పేసి అనుకున్నటువంటి వారు ఈ అమావాస్య నాడు వారిని తలుచుకుంటూ గనక చేస్తే ఖచ్చితంగా వారు ఏ తిథి నాడు చనిపోయినా సరే, ఏ మాసంలో చనిపోయినా, ఏ సంవత్సరంలో చనిపోయినా ఈ అమావాస్య రోజు నాడు చేసింది ఖచ్చితంగా వారికి అంది తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక చెయ్యవలసిన విధి ఏంటి అంటే మనము బ్రాహ్మణ్ణి పిలుచుకొని వచ్చి తిలతర్పణములు ఎవరెవరి పేర్లు అయితే చేస్తామో, ఎవరెవరికైతే వదిలిపెట్టాలనుకున్నామో గతించిన వారి పేర్లు అన్నీ కూడా గోత్రము పేరు చెప్పి వారికి తిలోదకాలు ఇవ్వాలి. అంటే నువ్వుల నీళ్లు వదిలిపెట్టాలి. అది కూడా ఈ విధంగా వదిలిపెట్టాలి. ఇక్కడ నుంచి పడితే నీరు ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి రాగి, మళ్ళీ స్టీల్ పనికిరాదు, రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ పెట్టుకోవాలి. ఉంటే వెండి బంగారము వజ్రాలు కాదు వారి ఇష్టం, కానీ కనీసంగా రాగి ఇత్తడి అయితే తప్పదు. అది కూడా లేకపోతే మట్టి పాత్ర అంతే. అలా అంటే ఎవరి శక్తి కొలది వాళ్ళది.
అలా పెట్టుకొని వదిలిపెట్టాలి. ఓకే. అలా నువ్వుల నీళ్ళు మనస్ఫూర్తిగా తర్పయామి 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 అని ఆ కర్త ఎవరైతే ఉన్నాడో తను అనుకుంటూ, ఇక్కడ బ్రాహ్మడు చదివే మంత్రాలు చదువుతూ ఉన్నా తను వదిలిపెట్టేటప్పుడు తర్పయామి అని చెప్పేసి అనుకుంటూ కనుక వదిలిపెడితే ఖచ్చితంగా ఆ నువ్వుల నీళ్ళు వాళ్ళు స్వీకరించి వాళ్ళ దాహార్తి తీర్చుకొని వారి ఆకలిని తీర్చుకొని ఉద్ధరిస్తారు, ఆశీర్వదిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్క మహాలయ పక్షాల్లోనే కాదు, ప్రతి ఆదివారము మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు మన సింహద్వారం దగ్గర ఎదురు చూస్తారట. ప్రతి ఆదివారము కూడాను ఓకే. చూసి నా కొడుకులు ఏమైనా నా కోసం చేస్తున్నారా అని ఎదురు చూసి చేస్తారట. చెయ్యకపోతే కొంచెం బాధతో వెళ్ళిపోతారట, చేస్తే అవి స్వీకరించి తృప్తిగా వెళ్ళిపోతారట. అంతేకాకుండా ప్రతి అమావాస్య రోజు కూడా, ఒక మహాలయమనే కాదు ప్రతి అమావాస్య రోజు కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పితృదేవతలు వచ్చి చూసి మనం చేస్తేనా స్వీకరించి వెళ్తారు, లేదంటే బాధతో వెళ్తారు. అలా స్వీకరించి వెళ్ళి తృప్తిగా పొందితే వంశం మొత్తం కూడాను చల్లగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు. లేదు అంటే వాళ్ళు బాధతో పోతే ఆ బాధ మనకు శాపంగా మారుతుంది, అదే పితృశాపంగా చెప్తారు. ఇప్పుడు మీరన్నట్టుగా బ్రాహ్మణుల సమక్షంలో మేము చెయ్యలేము అనుకున్న వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అని అంటే అలా నువ్వుల నీళ్ళు ఎవరికి వాళ్ళు వదులుకోవచ్చు అంటారా, మనసులో వాళ్ళని స్మరించుకొని? బ్రాహ్మణ సమక్షంలో చేయడమే. ఎందుకంటే మనకు ప్రతిదీ కూడా వేదం మొత్తం కూడాను చెప్పబడ్డది ఏంటి, దైవం కానీ పితృదేవతలు కానీ వేద రూపంలోనే తీసుకుంటారు వారు. కాబట్టి బ్రాహ్మణ సమక్షంలో మనకు తోచింది ఇచ్చినా చాలు. మరీ బీదవాళ్ళు అయ్యి ఉంటే ప్రస్తుత కాలంలో బీదవాళ్ళు చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ తర్పణాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే చనిపోయిన 11 రోజుల వరకు, తర్వాత సంవత్సరానికి ఒక్కసారి చేస్తారే తప్ప మధ్య మధ్యలో ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన ఆహారం ఏదైనా వండి ఫోటో దగ్గర పెట్టుకోవడం వరకు మాత్రమే ఆచరిస్తూ ఉంటారు. అలా చేసినా సరిపోతుందంటారా తర్పణం వదలకుండా? లేదమ్మా, 12 రోజులు సూతకం ఉంది. చనిపోయిన తర్వాత 12 రోజులు, కొంతమందికి 15 రోజులు ఉంటుంది. ఉదాహరణకు 12 రోజులు అనుకున్నాం. 12 రోజులు సూతకంలో ఉన్నప్పుడు నిత్యకర్మ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు శ్మశాన వాటికి వెళ్ళడము, తర్పణాలు అవి వదిలిపెట్టి అక్కడ చేయవలసిన ప్రతి కార్యము, కాకి పిండం పెడతారు, అది అక్కడ పెట్టేసి కాకి పెట్టడము చేయటం, ఇలా 12 రోజులు చేయాలి. కొంతమంది చివరి 3 రోజులు చేస్తారు. 12 రోజుల్లో చివరి 3 రోజులు చేస్తారు. మొదటి రోజు దహనం చేసేస్తారు, లేదంటే వారి యొక్క ఇదిని బట్టి బొందబెట్టడం చేయడం ఇలా చేస్తూ ఉంటారు కదా. తర్వాత దహనం చేస్తే రెండవ రోజు వచ్చేసి మన అస్థిక సంచయనం అంటారు, సంచయనం చేస్తారు. అంటే అస్థికలు తీయటము, ఆ బూడిదంతా ఎత్తిపోయటము చేయడం చేస్తూ ఉంటారు. ఇది 2 రోజులు. తర్వాత లాస్ట్కి చేస్తుంటారు, లేదంటే అసలు అన్నీ కూడా లాస్ట్కే చేస్తారు. లాస్ట్ 3 రోజులే చేస్తారు. మొదటి రోజు దహనం అయిన తర్వాత చివరి 3 రోజులు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉన్నది సరి అయిన పద్ధతి కాదు. ఒకవేళ చేసిన బ్రాహ్మణుడు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎన్నైతే ఉన్నాయో అన్ని పిండాలు తనతో పెట్టిస్తాడు. అంటే రోజు చేస్తున్నట్లుగా తను మంత్రాలు చదువుతూ ప్రతిరోజు కార్యక్రమంగా 12 పిండాలు పెట్టిస్తాడు. అక్కడ చిన్న చిన్నవి చేసి పెట్టించి తరింపజేస్తాడు వాళ్ళని. కాబట్టి బ్రాహ్మణుడు ఇక్కడ తప్పనిసరి. ఇకపోతే ప్రతి నెల వచ్చేస్తే ప్రతి నెల కూడా మనము తర్పణాలు పిండ ప్రదానాలు చేయటం వల్ల గతించినటువంటి వారు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. నీవు ఏ నెలలో అయితే చేయలేదో ఆ నెలలో ఆ అవయవం ఏర్పడదు, అంగవైకల్యంగా ఉంటారు. తర్వాత సంతానము అంటే ఈ చేస్తున్నటువంటి వాడి వంశంలో ఉన్నటువంటి సంతానంలో ఎవరికొకరికి అంగవైకల్యం చేకూరుతుంది. అది కూడా ఉంది. సూక్ష్మ శరీరాన్ని ఎందుకు అంటే ఈ జీవి చేసినటువంటి పాపపుణ్యాలు ఉంటాయి కదా, కాబట్టి దాన్ని అనుభవించాలి కదా, స్వర్గంలో నరకంలో అనుభవించడం కోసంగా సూక్ష్మ శరీరం ఏర్పరుస్తాడు యమధర్మరాజు వారు. దానికోసంగా ఈ కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు ఎవరైనా మరణించి సంవత్సరం తిరగని వాళ్ళ కుటుంబంలో కూడా ఈ మహాలయ పక్షాల కార్యక్రమాలు ఆచరించవచ్చా? ఖచ్చితంగా చేయవచ్చు. పితృదేవతల కోసంగా వచ్చింది కాబట్టి చాలామందికి ఇంకా అదృష్టం ఒకటి కలిసి వస్తుంది. ఏంటంటే మహాలయాల్లోనే వారి పితృదేవతలు గతించిపోయి ప్రతి సంవత్సరం మాసికాలు ప్రతి సంవత్సరం తద్దినాలు అవి పెడుతూ ఉంటారు. అది మహాలయాల్లో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా ఎక్కువగా తరించిపోతారు వారు. కాబట్టి ఈ మహాలయాల్లో వచ్చేది ఇది చేయవలసిందే.
ఒకటి. తర్వాత పుష్కరాలు ఒకవేళ వస్తే పుష్కరాల్లో కూడా శ్రద్ధగా చేయవలసిందే. వీరు కాశీ కానీ రామేశ్వరం కానీ గయ కానీ అటు వెళ్తే అక్కడ కూడా చేయవలసిందే. ఇలా ఖచ్చితంగా పితృదేవతలకు సంబంధించి ఎక్కడెక్కడైతే చెప్పబడ్డదో ఈ సంవత్సరం లోపు చేస్తే మంచిదే. చేయలేకపోతే చేయలేనటువంటి అదే సమయంలో సూతకం వస్తుంది. ఇప్పుడు మహాలయాలు వచ్చినాయి, గతించిపోయి ఉన్నారు. ఈ మహాలయాల్లోనే వాళ్ళకేదో సూతకం ఏదో వచ్చి ఉంటుంది. ఇంకెవరో చనిపోతే లేకపోతే ఎవరన్నా పుడితే వచ్చి ఉంటుంది. అలా సూతకం వచ్చినప్పుడు చేయకూడదు. మళ్ళీ లేనప్పుడు ఖచ్చితంగా చేయవలసిందే. అధికస్య ఫలం అని పితృదేవతలకు మనం ఎంత చేస్తే అంత మంచి ఫలితాలు కూడా మనకు వస్తాయి. ఇప్పుడు అంటే మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం, మగ సంతానం లేకుండా ఆడ సంతానం ఉన్న వాళ్ళ ఇంట్లో మరణించిన వాళ్ళకి సంబంధించి కార్యక్రమాలు చేయాలి అని అంటే ఆడవాళ్ళతో కార్యక్రమాలు చేయడానికి పనికిరాదు అని అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ అత్త వాళ్ళ తరఫున చనిపోయిన వాళ్ళకి సంబంధించిన విధానాలు మాత్రమే వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ హస్బెండ్తో చేపించినా వాళ్ళ కొడుకుతో చేపించినా ఎవరితో చేపించినా పుట్టింటికి సంబంధించినవి చెయ్యరు, అత్తవారింటికి సంబంధించినవే చేస్తారు. ఒక పెళ్ళైన స్త్రీ అమ్మ వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చెయ్యాలి అనుకుంటే అదేమైనా తప్ప? ఈ సమయంలో వాళ్ళకి సంబంధించినవి ఆచరించవచ్చా? ఖచ్చితంగా ఆచరించవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు భర్త ఉన్నాడు. భర్త తన తల్లిదండ్రులు లేకపోతే తను వాళ్ళ తల్లిదండ్రులకు ఎట్లా చేస్తున్నాడో అలానే అత్తామామలకు కూడా చెయ్యాలి. అల్లుడు ఖచ్చితంగా అల్లుడికి ఆ అధికారం ఉండి తీరుతుంది. ఒకవేళ ఈ యొక్క అల్లుడికి తల్లిదండ్రులు బతుకున్నారు, ఈలోపు ఈ కార్యక్రమం చేయవలసి వచ్చింది కాబట్టి అతడు చేయకూడదు, మళ్ళీ చేయకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇంకొకరికి చేసే అధికారం అల్లుడికి లేదు. మరి అప్పుడు అలాంటి సమయంలో ఇప్పుడు ఈ పుట్టింటి వాళ్ళకి సంబంధించి బాబాయో పెదనాన్నో ఎవరో ఉంటారు కదా, అన్నయ్యలు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ వంశానికి సంబంధించి వారితో చేయించవచ్చు. మనం ఖర్చు అంతా మనం పెట్టుకొని వాళ్ళని అడిగితే చేస్తారు, చేయకుండా ఉండరు. కాకపోతే పగలు ఇవి ఏమన్నా ఉంటే పక్కకు పెట్టి ఆ కాసేపు చేస్తే మంచిది. ఇటు చేసిన వాళ్ళకి మంచిది, చేయించిన వాళ్ళకి మంచిది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే చాలా ఉత్తమం. అంటే పాలివాళ్ళని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు చేసినా కానీ పాలివాళ్ళు అంటే ఆ ఇంటి వాళ్ళ కిందకే వస్తారు కదా. కాబట్టి వాళ్ళతో ఖర్చు మనం పెట్టుకొని నా తండ్రికి నేను చేస్తున్నాను, నాకు అధికారం లేదు కాబట్టి నా అన్నయ్య తమ్ముడు ఉన్నాడు, పెదనాన్న కొడుకో చిన్నాన్న కొడుకో ఉన్నాడు, వాటితో చేయిద్దాము అని చెప్పేసి తనని అడిగి తనతో ఈ కార్యక్రమాలు చేయించినా కానీ ఖచ్చితంగా ఉత్తమ గతులు చెందుతాయి. ఇప్పుడు చాలామంది చనిపోయిన వాళ్ళ తిథి ఏదైనా ఉందనుకోండి, ఆ తిథి రోజున ఒక నలుగురిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి వాళ్ళ తరఫున అలా చేద్దాము అని చెప్పి ఫ్రెండ్స్నో ఎవరైనా రిలేటివ్స్నో పిలిచినప్పుడు అంటే పెద్ద హంగామా హడావిడి లేకుండా నార్మల్గా ఒక నలుగురు చేయి కడిగియాలి అన్నట్టుగా భావించి పిలిస్తే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే చనిపోయిన వాళ్ళని ఉద్దేశించి చేస్తున్న విధానం కదా, మాకు మంచి జరగదేమో వెళ్ళి తింటే అక్కడ అని చెప్పి. ఇది మూఢనమ్మకం అనుకోవచ్చా? నిజంగా అలా ఇబ్బంది ఏమైనా జరుగుతుందంటారా? మూఢనమ్మకం అనకూడదు, మూర్ఖత్వం అనాలి దాన్ని. మూఢనమ్మకం అనేది ఒకటి, దీన్ని మూర్ఖత్వం అంటారు. అంటే అలాంటి చోట్లకు వెళితే ఇప్పుడు మనకి పెద్దలు ఒక మాట చెప్తుంటారు. ఏం చెప్తారు? శత్రువు అయినా సరే చనిపోతే చూసి రావాలి. అవును, ఒక మాట చెప్తుంటారు. ఎందుకు చెప్తారు మరి? మళ్ళీ కనిపించరు పోయిన వాళ్ళు కదా, అదొకటి. రెండోది దీంట్లో ఇంకొక కారణం ఏం తీసుకోవచ్చు అంటే చనిపోయినప్పుడు పోయి చూడాలి. 12వ రోజు వెళ్ళి అక్కడ వాళ్ళని చూసి వాళ్ళని ఆశీర్వదించి రావాలి. పిల్లల్ని చేస్తున్న కర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళని ఆశీర్వదించి అక్కడ భోజనం చేసి రావాలి. తర్వాత వెళ్తే మధ్యలో మాసకాలప్పుడు వెళ్ళొచ్చు, లేదు సంవత్సరికాలప్పుడు వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళి వారి యొక్క ప్రసాదంగా స్వీకరించి రావాలి. ఇలా చేయటం వల్ల ఏంటయ్యా అంటే వాళ్ళతో ఆ చనిపోయిన వాళ్ళతో మనకేమైనా బంధుత్వం స్నేహత్వం ఉంటే ఆ రుణం తీరిపోతుంది. ఇంకా సంవత్సరికంతో రుణాన్ని తీర్చుకోవటం కోసంగా వెళ్ళాలి. మరి అట్లాంటప్పుడు మా ఇంట్లో ఉంది, మా నాన్నగారి కార్యక్రమం చేస్తున్నాను, మంచి ఐ డ్రీమ్లో మంచి పరిచయం, మంచి యాంకర్, నాతో కలిసి చాలా చేసాము, వీస్తాన్ని పిలుద్దాం అని చెప్పేసి నేను పిలిచాను నిన్ను. పిలిస్తే నీకు మా నాన్నకి ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే మన ఇద్దరికి ఉన్న సంబంధం రీత్యా తనతో కొంత
అనుబంధం, అయ్యో వారి నాన్నగారా పాపం అని చెప్పేసి ఒక చిన్న ఇది కలుగుతుంది కదా, అటువంటిది కూడా రుణంగా పడిపోకుండా తీరిపోతుంది. ఓకే. అందుకోసం కూడా వెళ్ళాలి. ఎక్కడైనా సరే రుణాన్ని తీర్చుకోవటం కోసం వెళ్ళాలి. ఎవరిని పిలిచినా ఏం చేస్తున్నాం, ఎక్కువ శాతం తెలిసిన వాళ్ళనే పిలుస్తాం కదా, తెలిసిన వాళ్ళనే పిలుస్తాం. అంటే చనిపోయిన వాడు వీళ్ళకి తెలుసు, వాళ్ళతో మాట్లాడి చేసి సినిమాకు పోవటము, పాన్ సరదాగా సిగరెట్ తాగటం, పాన్ తినటం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా కదా. ఒకరోజు సరదాగా వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేయటం, ఏదైనా ట్రిప్కి పోయి రావడం, ఏదో ఒకటి చేస్తే ఆ రుణం అనేది ఉంటుంది కదా, అది తీర్చుకోవచ్చు కదా, ఈ రూపంలో తీర్చుకోవచ్చు. కాబట్టి కీడు కాదు, ఎటువంటి కీడు వాళ్ళకి రాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా వెళ్ళవచ్చు. వారిని పిల్లల్ని ఓదార్చడం చేయటం చేస్తూ ఆ పెద్దల ప్రసాదాన్ని స్వీకరించి కాసేపు వాళ్ళతో గడిపి మళ్ళీ మన ఇంటికి మనం రావచ్చు. ఇంటికి వచ్చినా స్నానం చేయవలసిన పని లేదు. మళ్ళీ అక్కడికి పోయి వచ్చాం, స్నానం చేస్తాం, కీడుకు పోయి వచ్చాం, మూడో పిల్లం అంటారు, వాళ్ళ ఇంటికి పోయి డైరెక్ట్ ఇంట్లోకి వస్తాయింది, స్నానం చేయి, కాళ్ళు కడుక్కో, తప్పు లేదు. ఎందుకంటే మనం చెప్పులు వేసుకొని పోయి వచ్చాం, ఆ రోడ్డు మధ్యలో ఏం దొక్కుతాం, ఏం చేస్తాం, కాళ్ళు కడుక్కో, కానీ స్నానం చేయవలసిన పని లేదు. ఓకే ఓకే, ధన్యవాదాలండి. మంచిదమ్మా. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.